నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మొయినాబాద్లో ఉన్నాం. మొయినాబాద్కి సంబంధించినటువంటి కేతిరెడ్డిపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ స్వప్న అనేటువంటి అడ్వకేట్ని సొంత అన్నే ఆ భూమి కోసం ఆ భూమి కావాలని చెప్పి దాదాపు ఇక్కడ నోటి ఏరియాలో కూడా భూమి దాదాపు ఒక ఎకరానే 1-2 కోట్లు కూడా పలుకుతూ ఉంది. దాదాపు 5 కోట్ల వరకు కూడా ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి భూమి రేట్లు పెరిగింది కాబట్టి ఆడవిళ్ళకి ఏ విధంగా మీరు భూమి ఇస్తారని చెప్పేసి దాదాపు ఇప్పటికే 12 ఎకరాల వరకు భూమి అమ్ముకున్నాడు. ఇంకా వాళ్ళ కూతురికి వీళ్ళ తల్లిదండ్రులు, ఒక తండ్రి లేడు, ఇద్దరు తల్లులే. వాళ్ళని చూసుకునేటువంటి క్రమంలో అమ్మ పెళ్లి చేసుకోకుండా ఉంది. దీనికి సంబంధించి ఉన్నటువంటి భూమిని తను మళ్ళీ కాజేసే ప్రయత్నం చేశాడు. అందుకోసమే ఇంతకుముందు 2 సార్లు కూడా చంపేటువంటి ప్రయత్నం చేశాడు. దారిపూట వెళ్తుంటే కూడా వెహికల్ని గుద్దడం ఇటువంటివి కూడా చాలాసార్లు చేశాడు. కానీ పోలీసులు ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఇప్పటివరకు తనపైన ఒక కేసు కూడా పెట్టలేదు. తన అన్న కూడా రాజు అని చెప్తున్నారు. ఇప్పటికీ 4 అయితే ఇద్దరు, ఒక కూతురికి పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు స్వప్న ఒంటరిగా తన తల్లిదండ్రులను ఏదైతే తండ్రి చనిపోయాడు కాబట్టి ఇద్దరు తల్లులు, ఒక తల్లికి ఆ పిల్లలు కాకపోవడంతో వాళ్ళ తండ్రి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరు అమ్మలు ఇబ్బంది పడిపోతారేమో, అందరం పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు అనాథాలు అయిపోతారని చెప్పి చాలా రోజులు ఆగి కూడా నెక్స్ట్ పెళ్ళిళ్ళు వస్తాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ పెళ్లి చేసుకుందాం అనేటువంటి ఆ క్రమంలో పొలం దగ్గర సర్వే జరుగుతుందని చెప్పేసి వెళ్ళడంతో అక్కడే పెద్ద ఎత్తున సుఫారీ గ్యాంగ్తో కారులో వచ్చి కారుతో దాన్ని గుద్ది కూడా పెద్ద ఎత్తున చంపేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తారు. నిజంగా అతనే అన్ననే చంపాడా లేకపోతే వేరే ఏమైనా జరిగిందా అని చెప్పేసి ఒకసారి పూర్తి విషయాలు మాట్లాడదాం. ప్రస్తుతం అయితే ఆ స్వప్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ కాలనీ వాసులు కావచ్చు, లేకపోతే వాళ్ళ అమ్మ కావచ్చు, వాళ్ళ సోదరి కూడా ఉన్నది ఇక్కడ. అసలు వాళ్ళు ఏం చెప్తారు, ఏం జరిగిందని చెప్పేసి ఆ పూర్తి విషయాలు అయితే ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్ననేవాడు చెల్లెలు చంపుతాడు నాయన. అమ్మ సొంత అన్నా చెల్లెని చంపుతాడమ్మా. అమ్మ అక్కడ చంపేటప్పుడు అక్కడ నాయన నేను చేయలేలు చంపిర్రు పోయిర్రు, చెంచా దిక్కుపోయిరా బాడకావులు. ఈ దూరం కోసిండ్రు, ఈడ కొట్టిందిడా పోనీ ముండపోయిరా. నా పిల్లలు చంపుతున్నారు అంటే ఊరికే వెళ్ళి పెట్టినా. ఎవరు వస్తలేరు నాయన. ఎట్లా బతకాలి నేను? అక్కడ ఎవరు లేరు నాయన. చంపిన వాళ్ళే ఉన్నారు, అక్కడ చంపిన వాళ్ళే ఉన్నారు. నా కూతురు మీరే పోయినాం నాయన. అమ్మ ఇంత పొద్దుగాలు ఎందుకు పోతున్నాం అంటే, అమ్మ నేను లేబర్ జాబుకు నేను అట్లా అయినాక నేను సేవలకు పోతామ్మా. నేను లాయర్ జాబ్ నాది, నేను వెళ్ళిపోతా సేవలకు అన్నదమ్మా. ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినాం. ఏమనలే పోలీసు పాడకావులు, ఏం పట్టించుకుంటలేదు నాయన. నా పిల్లలు ఎంత నా పిల్లలు బాడకావు రాలే. ఎవరైనా ఆడపిల్లకు బిమ్మిస్తారు అన్నాడు బాడకావు. మేము సంపాదించిన మా బాడకావు అట్టేటంటే బిడ్డ చంపిన వాళ్ళం, మేము సంపాదించిన వాళ్ళం. బాడకావు ఇంత భూమి సంపాదించలేడు. ఆడే 22 ఎకరాలు సంపాదించడం నాయన. 22 ఎకరాలు చంపితే ఆడవిళ్ళకి భూమి ఇస్తామని అంటున్నాను. ఆడమండమయ్య ఇచ్చిండు. ఇంకా ఎక్కువ కావాలన్నట చెల్లెలు, ఇంకా ఎక్కువ కావాలి. ఆడవిళ్ళకి సార్ భూమి అంటున్నాను. ఆడిముండమయ్య ఆడవిళ్ళకి సార్ భూమి అంటే నీ ఆడిముండమయ్య మేము సంపాదించలే రా అన్న. నేను మేము సంపాదించడం బాగా కావు. నా పిల్లలు ఎట్లా చంపుతావు, నువ్వు ఎన్ని ఏళ్ళకుండా చంపుతా అంటున్నాడు. ఆమె ఎన్ని ఏళ్ళకుండా చంపుతామ్మా అన్నది అన్నాడు. ఎన్ని ఏళ్ళకుండా చంపుతుంది దాన్ని అన్నాడు. ఏం చేతు నేను ఎన్ని ఏళ్ళకుండా దాన్ని అంటున్నది. అమ్మ నన్ను ఎన్ని ఏళ్ళకుండా చంపుతున్నాడు అన్నది. అమ్మ స్వప్న అన్నది. అంటే ఎన్ని రోజులుగా పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉండాల్సి వచ్చిందమ్మా? 30 సంవత్సరాలు కూడా చెప్తా ఉన్నారు మీ కూతురికి. అట్లా చేసుకున్నదామె గురించి ఆలోచించిందా? అమ్మ ఇట్లా ఎట్లా అయిపోతుంది అని ఆలోచించింది. అంటే పెళ్లి ఇన్ని రోజులు 30 సంవత్సరాల దాకా కూడా పెళ్లి చేసుకోలేదు, మీకోసం చేసుకోలేదు అని చెప్పి కూడా మా కొరకే చేసుకున్నది మమ్మల్ని. నేను పెళ్లి చేసుకొని పోతా, మిమ్మల్ని ఎవరు తప్పుతారు బిడ్డ అన్నదమ్మా. నన్ను ఎవరు తప్పుతారు బిడ్డ అన్నదమ్మా. సంపిరితకపోయినా బాడకావులు బాడకావు అని లేడు అట్లా. ఆయన ముండమయ్యా
నా పిల్ల నన్ను ఏం చంపింది నాయన, దాన్ని ఎన్ని ఏళ్ళకుండా చంపుతాడు. ఏం చేస్తాడమ్మా మీ కొడుకు? ఏం పని చేస్తాడు? ఆ వాడుకావు మంచిగా అమ్ములు ఎత్తుకొని బతుకుతున్నాడు, భూమి సంపాదించుకొని ముద్దగా బతుకుతున్నాడు కూర్చొని. ఏం చేయాలి మేము? మీరు సంపాదించిన ఆస్తిని అమ్ముకుంటున్నాడు తింటున్నాడు. నేనేం చేద్దాం ఇక? మీరు ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా మీ అబ్బాయితో? మాట్లాడే బాడుకావు మాట్లాడలే మాతో. నువ్వు అడవిలకు భూమి ఇస్తారే దుడుక లంచ్ అని అన్నాను. నేను ఎవరికి చెప్పాలి? నీ అమ్మ పూకు నీ పూల భూమి కాడికి ఎందుకు వస్తావు ఎలా అని అంటున్నాడు. నేనేం చేద్దాం చెప్పు? మీరు సంపాదించిన భూమి అట్లా వేస్తున్నప్పుడు మీ కుల పెద్ద మనుషులు కావచ్చు, మీ గ్రామస్తులు ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేయలేదు అతనితో? ఎవరు చేయలేదు ఆయన, ఎవరు చేయలే. ఎందుకు మాట్లాడలే ఎవరు. పంచాయతీ ఎట్లా చంపినామంటే మాట్లాడాలిగా బాడుకావులు. ఎవరు మాట్లాడలే నాయన. కేసు ఫైల్ చేసిరా? పోలీసులు వచ్చిరా? ఏం చెప్పారు పోలీసులు? ఏం చెప్పలేరు ఆయన, ఏం చేయలేరు. నమ్మకం ఉందా శిక్ష పడుతుందని నమ్మకం ఉందా? పోలీసులు ఇన్ని రోజులు కూడా పోలీసులు పట్టించుకోలేదు, ఇప్పుడు మళ్ళీ హత్య జరిగింది. పట్టించుకోలేను ఆయన, పట్టించుకోరు. ఎవరు మాట్లాడుతలేరు, ఎవరు పట్టుకుంటలేరు నా పిల్లని. ఏం చేత నేను ఓయమ్మా నేను ఎన్ని ఏళ్ళకున్నాను అని చెప్తాడమ్మా అడుగు అన్నదమ్మా నా పిల్ల. ఓయమ్మా నేను బియ్యమే, నేను నా బిడ్డ అమ్మా, నేను పెళ్లి చేసుకుంటామ్మా, నా పేరు చేసుకొని నేను పెళ్లి చేసుకుంటా, మిమ్మల్ని నడుపుకుంటా, మీకు బంగారు గాజులు చేపిస్తామ్మా అన్నదమ్మా నా పిల్ల. గట్లా అన్నది నా బిడ్డ. మంచిగా చేసుకున్నది. ఆమె భూమి కూడా అమ్మి అది హాస్పిటల్ కూడా కట్టిస్తానన్నమాట, నిజమేనమ్మా? ఏమా ఊర్లో కూడా ఒక దావకన కట్టిద్దామని కోరిక ఉండేనంట మీ కూతురు. తన భూమి అమ్ముకొని కూడా హాస్పిటల్ కట్టిస్తా ఉండేది ఆయన, ఉండేది అంటే మీకు చెప్పిందా? చెప్పింది నాకు. నన్ను చంపుతాడు అమ్మా ఆడు, చంపుతాడు నన్ను ఉంటాడే ఆడు అన్నది. నాడు చంపి నన్ను ఉంటాడు అమ్మా ఆడు అన్నదమ్మా. ఆడు కూడా నా ఇంటనే వస్తాడురా అన్నది. నువ్వు కూడా పోతావా? ముంగల్నే అంటే నా బిడ్డ అన్నది. అరే నువ్వు కూడా నా ఇంట వస్తావురా అన్నది నా పిల్ల. నన్ను చంపుతావు నేను నా ఇంటనే నువ్వు వస్తావు అన్నది. అయ్యా అన్నది నాయన అన్నది. అట్లా నన్ను చంపితే నువ్వు నా ఇంట వస్తావురా అని ఆడమంటామా అన్నదమ్మా. ఎన్నేళ్ళ నుంచి నడుస్తుందమ్మా భూమి కావాలి అని చెప్పేసి? నేను 4-5 ఏళ్ళు అయిందమ్మా. 4-5 ఏళ్ళు అయింది భూమి వెంటనే పడ్డది. ఇంటికి వచ్చేటోడు అప్పుడప్పుడు రాకపో బాడకావు రాకపోవు, మమ్మల్ని చూడపోవు, మా ఇంటికి రాకపోవు. నేను చంపుతా ఏం చేసావే నువ్వు అంటున్నాను. మోనాలు నష్టం అవుతాడు. ముగ్గురు, ఒక బిడ్డ, 2 కొడుకులు. గిద్దితుంటు మిమ్మల్ని కూడా బెదిరించిండా? రాదు అంత ఎవరి దగ్గర రాదు. ఆ సంతి మమ్మల్ని వయసు పోవు నాయన. మీరు మాది వాళ్ళకి పిల్లలు ఉన్నారు అన్నదా మా సంతి. నా పిల్ల ఏమన్నది, నా అమ్మలు మాది వాళ్ళకి పిల్లలు కానీ సంతి అంటే కొట్టింది 2 దెబ్బలు. నా అమ్మలు మాది వాళ్ళకి పిల్లలు లంజే అంటే కొట్టింది. అప్పటి సంతి నా పిల్ల మీద పక్కడితో పట్టింది ఆ సంతి. ఏం చేయాలి నా పిల్లని గట్టన్నదా సంతి. మంచిగా అవుతున్నది 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది గొడవ కాబట్టి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతున్నది. గిడ కొడితే మేము అడ్డం పోయినాం. అడ్డం పోతే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, 2 కొట్టుకుంటూ విడిపించినాం. ఇక అప్పటి నుంచి మాతోటి మాట కూడా బంద్ చేసిండు. ఆ పిల్ల అన్న చెల్లెలు, అమ్మలం కొట్టిండు, చెల్లెలు కొట్టిండు. మేము పోలీసు వాళ్ళు వస్తే ఏమైంది అమ్మ అంటే ఇట్లా కొట్టుకున్నారు సారు, ఇడిపించినామని చెప్పినాం. ఇక అప్పటి నుంచి పగబట్టిండు మా మీద కూడా. మేము అలా పెద్ద అయినా కోడన్లం. అప్పటి సంది మాట్లాడతాడు ఆ పిల్లగాడు. అవుతున్నది అప్పుడప్పుడు గొడవ అవుతుంది కానీ మేము వస్తలేము. మా ఇల్లు అక్కడ, ఇల్లు ఇక్కడ. సప్న వచ్చి చెప్తుండే అట్లా వద్దు గిట్ల అవుతుంది గట్ల అవుతుంది అని. అయితే మొన్న జాబ్ కోతుంటే మునిమాల కాడ కారుతో గుద్దిపోయారంట. ఎవరో తెలియదు కానీ ఇక ఈయన మీద వచ్చింది డౌట్. అది అయిపోయినాక 20 దీపావళి అప్పుడు గుద్దిండ్రు. మొన్న చెవెళ్ళకు మొయినవాదకు వేస్తుంటే ఇక్కడ కేదటిపల్లి గేట్ దాటినాక జేసీపీతో గుద్దిండ్రు. ఆయన ముందు గుద్దినప్పుడు చచ్చిపోయినట్టే పడ్డదంట. చచ్చిపోయినట్టు పడితే అది ముందర కొయ్యిందంటే సప్న లేచి కూర్చున్నదంట పొదల. మళ్ళీ వచ్చిందంట మీదికి రాగానే చచ్చిపోయినట్టు అంటే ఇడిచిపెట్టి పోయిందంట. నిన్న భూమి కాడికి సర్వైవ్ చేసి ఇచ్చిరు కదా, ఆడ ఆ పిల్ల ఉన్నది ఎవరు ఇడికేని ఇచ్చిర్రు, ఆ పిల్ల ఆడున్నదంట. ఎవరున్నా ఏ భూమి కాడికి పోయిండ్రంట. భూమి సర్వైవ్ చేసినాక అమ్మ ఇంటికి పోతుందా బండి 2 బండ్లు ఖరాబ్ అయినాయి. మొన్న ముడిమాల గేట్ కాడ కొట్టినప్పుడు ఒక తుక్కు అయిపోయింది. మొన్న జేసీపీతో కొట్టినప్పుడు ఒక తుక్కు అయిపోయింది. బండి లేదు ఆ పిల్లకు. మొన్న మా బావ కొడుకు తీసుకొని పోయింది. నిన్న ఎట్లా పోయిందో తెలియదు, మేము లేకున్నా. ఇంటికాడ అంటే మా బిడ్డ దగ్గరికి పోయింటి నిన్న. ఇక ఇట్లా సప్న చచ్చిపోయింది అంటే ఏమైందంటే అలా అనేది చంపేసినట్టు అని కారుతోటి గుద్దాగానే కింద పడ్డదంట. కింద పడంగానే ఎవర్రా మీరు ఎవర్రా అంటారు అంటనే ఉన్నారంట. చాకుతోటి కింద పడేసి
పొడిచేసిరంట, తలకాయ కోసిరంట. తల్లి ఉన్నది అంతే, మేము లేము. ఎన్ని రోజులు జరుగుతుంది ఈ గొడవ? 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది అంటుంది. పోలీసులకు చెప్పండి. చెప్తుంది వాళ్ళు పట్టించుకోకనే గింతాయి. అంటే ఇక్కడ సర్వే షెడ్ దగ్గర ఎక్కువ మంది లేరా అమ్మ అభిప్రాయం? ఒక్కడున్నాడంట, అందరు పోయిరంట. ఆడొక్కడు వస్తే చాకు చూపించారంట. ఆయన కింద పడ్డది కదా గుద్దిరుగా కారుతోటి, లేపనీకే పోతుండ అనుకున్నంట ఆయన. ఆ సర్వే ఆయన ఒక ఆయన ఉన్నాడంట, లేపనీకి పోయాక చాకు చూపించాక ఆయన వెళ్ళిపోయిందంట. అంతే ఇక. అంటే వేరే వాళ్ళతో పెట్టించి చంపించి ఈయన చంపలే డైరెక్ట్ గా ఉన్నాడంట కాలరా కాల్లో ఉన్నాడు. వేరే మంది ఇద్దరు కింది దిగి చాకు తోటి కోసేసారట అంతే. చనిపోయిన తర్వాత మీకు ఇట్లా తెలిసిందన్నమాట? అంటే వాళ్ళ తల్లి చూసి తర్వాత మీకు చెప్పిందా ఇట్లా చంపేసింది? ఆడ చంపుతుంటే ఎవరు ఫోన్ చేసిర్రో నేను ఒక్కదాని అయితే ఊళ్ళో లేదు, అందరం ఉన్నాము. నా బిడ్డ దగ్గర ఉన్నా. నా బిడ్డకు ఫోన్ చేస్తే అప్పుడు తెలిసింది అన్నట్టు. వీళ్ళు చంపినాక పోయిరంట అందరు. చంపి అంబులెన్స్లో తీసుకొని పోయినరు ఆ పిల్లలు. బాసర హాస్పిటల్ తీసుకెళ్ళి శవం బయటకు వస్తున్నారు. గంతే, ఏం ఆడికైనా ఉస్మానియా పోయింది. రాత్రి 7-8 అయింది. తెచ్చిటల కల్లా వద్దన్నారు వాళ్ళు, లాయర్లు వద్దన్నారు. రేపు జీతం వద్దు అంటే అన్నారు. మస్తు ధర్నా చేసిర్రు వాళ్ళు. నిన్న పోయిన వాళ్ళు కూడా మస్తు ధర్నా చేసిండ్రు. కానీ ఏం చెప్తుండే ఈ గొడవ గురించి? ఏమైనా చెప్తుండేనా? చెప్తాను. ఏమని చెప్తుండే? ఇట్లా అవుతుందో అంటే సప్న నువ్వు పెళ్లి చేసుకొని అక్కడ చంపుతాడు నిన్ను అంటే, ఎందుకు చంపుతాడు ఎందుకు చంపుతాడు అంటే ఏమో చెప్పలేము. నువ్వు ఎంతున్నావు, ఒక బండి మీద వస్తుంటాయి వీటికి 2 సార్లు అయిపోయాయి. నిన్ను ఎప్పుడు చంపేస్తాడేమో, అక్కడ పెళ్లి చేసుకొని పో సప్న, ఆస్తి ఎక్కడ పోదు అంటే, నన్ను చంపిన ఇంకా రాడా సావద్దు, నేను ముందలన్న పోతే ఆయన ఇంటికి నన్ను వస్తాడంట అన్నది. చెప్తుండే, ఏదైనా చెప్తుండే. నిన్న కూడా మొన్న 15 రోజులు నాకు జేపీసీకి వచ్చింది. చాలా జాగ్రత్త, కోట్ల చుట్టూ అక్కడనే తిరుగుతుంది కానీ పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. ఆమె అక్కడనే తిరుగుతుంది ఎక్కువ, బయటికి 15 రోజులు సంది ఒక్కనాడు ఇంటికాడ ఉంటే 2 రోజులు అక్కడనే తిరుగుతున్నది ఆ పిల్ల. గంతే, ఏం లేదు. ఏం చెప్పి వాళ్ళు చక్కగా లేకనే కదా ఏం కేసు వేసిండ్రు వేయలేదు. ఇక ఆ పిల్లలు మేము అడగలేదు, ఇక్కడ రాలేదు మేము, ఇక ఆ పిల్లకు అడగలే. మొన్న వచ్చిందంట అక్కడ కానీ రామంటే మీ ఇంటికి రావద్దు అంటాను అన్నదంట కానీ నేను లేను అట్లా వస్తుండే. ఏదన్నా కాగానే వచ్చి చెప్తుండే. మాకు బాగానే అనిపిస్తుంది. పిల్ల మంచిది ఉండే, పిల్ల మంచిది. ఆ పిల్లని చంపింది న్యాయం కాదు. పట్టుకొని ఇక తీసుకొచ్చిరంట ఇద్దరిని. ఒకరిని కోడంగల్ అంట, ఒకరిని సురంగల్ అంట, ఒకరిని పెద్ద షాపూర్ అంట. ముగ్గురు. వాళ్ళ అన్నయ్య కూడా ఉండంట. దొరికిండంట. ఆ ఫ్యామిలీతోటే మొయిన వాళ్ళు ఉంటాడు. నిన్న 2 శాఖలు దొరికినాడు చంపినాయి సప్నయ్యి. ఇవాళ ఒకటి దొరికిందంట, గొలుసులతో తీసుకొచ్చిరంట. 1 గంటలకు అట్లా తీసుకొని పోయారు పోలీసు. వాళ్ళు 3 ఉన్నారంట, అన్నొక్కడు 4. వెళ్ళలేదంట కాళ్ళకి. ఇద్దరు ముగ్గురిని చూపించారంట కానీ చంపిన వాళ్ళు ఇద్దరేనంట. ఇద్దరే దిగినరంట. ఇద్దరే దిగి అది చేసిరంట. అయితే సప్న కాళ్ళకేని దిగి పడ్డప్పుడే అద్దెకి ఫోన్ చేసినట్ట, నన్ను చంపుతురు సారు, చచ్చిపోతున్నాయి అని ఫోన్ చేయగానే ఫోన్ గుంజేసుకున్నట్ట సప్న. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మను కలిసి వస్తున్నారు కదా, కారు గుద్దినప్పుడు ఎగిరిపడ్డ సప్న. వాళ్ళ అమ్మకి తగలలేదా కారు? వాళ్ళ అమ్మ భూమిలోకి నడిచి వస్తుంది, నేను వచ్చి రోడ్డు మీద వెళ్ళబడ్డా. అమ్మ మెల్లగా వస్తుంది అన్నట్టు నడుచుకుంటే, ఆమె కాళ్ళ నొప్పులు కదా ఇప్పుడు వేసిన ఆమె. అమ్మ వచ్చి కాళ్ళనే ఈమెను గుద్దేసిండ్రు. ఈమె గుద్దగానే కింద పడ్డది సప్న. కింద పడగానే అక్కడ దిర్జికి ఫోన్ చేసిందట, నన్ను చంపుతురు సార్ అంట అని. అప్పుడే ఫోన్ గుంజేసుకున్నాడు కదా, అప్పుడే గొంతు కోసేసారు. అంతే, నెత్తి మీద రాయెత్తేసారు. తల్లి అంటుంది, మనం చూడలే కానీ రక్తం అవుతుంది. నిన్న బాస్కర్ హాస్పిటల్ పట్టుకుంటే మన చేతులకే అంటుంది రక్తం. మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. సొంతనని చాలా మా పిల్లని చంపింది చాలా దారుణం. ఆస్తి కోసమే కానీ ఆ పిల్ల తీసుకోకపోతుంది. ఆస్తి తీసుకోకపోతుంది. అంత కొట్లాడినో ఎక్కడనో గంతనే తీసుకుంటుండే ఆ పిల్ల, కానీ తీసుకోకపోతుంది. ఆ పిల్ల దగ్గర అసలు గుణం లేకుండా. ఇంకా 6 ఎకరాలు ఉంటుంది. 6 ఎకరాలు అంటే ఆయన అమ్ముకున్నాడా? 20 ఎకరాల భూమికి గది జిక్కింది, 7 ఎకరాలు జిక్కింది భూమి. అంతా అమ్ముకుంటూ వచ్చాడు. అంటే ఇదంతా అమ్మ నాన్న వాళ్ళు సంపాదించింది. మొత్తం వాళ్ళ అమ్మ నాయన చాలా కష్టపడి సంపాదించారు. దేశం పోయేవాళ్ళు కాదురు, మస్తు కష్టపడ్డారు. అంటే వీళ్ళిద్దరేనా స్వప్న బ్రదర్? ఇద్దరేనా ఇంకా ఉన్నారు? 4 వీళ్ళు. మొత్తం. స్వప్న 2 అన్నదమ్ములు, 2 అక్కల చెల్లెళ్ళు. పెద్ద ఆయన యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది, 20 ఏళ్ళు అవుతున్నది. ఈయనంటే వీళ్ళిద్దరు చెల్లి ఇప్పుడు చంపిన ఆయనంటే ఈ సప్న ఒక్క ఉన్నది. ఇప్పుడు ఈ సప్న ఏం లేదు, ఇప్పుడు అక్క ఉన్నది, సప్నకు అక్క ఉన్నది. లాస్ట్ సప్ననే. అక్కకి ఇస్తున్నది. పెళ్ళి 5 3 పిల్లలు. అక్కకు అద్దెకర భూమి ఇస్తున్నది. అందులోకే సప్నకి ఇచ్చిన భూమిలోకే అద్దెకర భూమి ఇస్తున్నది. తర్వాత ఇస్తాక నీ బిడ్డ పెళ్లి కలిస్తా, నీ బిడ్డ పెళ్లి చేస్తా, మీకు ఇల్లు లేదు ఇల్లు కట్టిస్తా అక్క అంటాను కూడా అన్నది. అక్కను కూడా అన్నది. మంచిది, చాలా తెలివిగలదు ఆ పిల్ల, చాలా తెలివిగలదు పిల్ల, చాలా మంచిది. నా దృష్టికి అయితే మంచిది. నా కళ్ళ ముందర పుట్టింది ఆ పిల్ల. నా పెళ్ళి అయినా 36 ఏళ్ళు అవుతుంది నా పెళ్ళి. నా కళ్ళ ముందర పుట్టింది ఆ పిల్ల. మా అత్తమ్మకు మేము ఇళ్ళనే ఉంటాం అన్నట్టు, ఒక్క దగ్గర అందరం అట్లా. ఈయనే పుట్టింది ఆ పిల్ల. అంతే.
వస్తుండే మంచిగానే ఉంటుండే. పెళ్లి చేసుకొని పోతా ఈ భూమి అమ్ముతుందినే అంటాను అన్నది. మేము ఆమె పత్తి తీస్తున్నాం మా యారాలు నేను చెప్పింది. ఇక పొద్దుగాల సర్వైకి పోయిరంట చేసిరంట కానీ మేము మాకు తెలియదు చేనుకోయేది. ఇక ఆమె ఫోన్లు చేసినాకనే అందరికి ఎరకైతే ఊళ్ళకే అందరు పోయి చూసి వచ్చారు. సర్వే చేయడానికి పోయినప్పుడు అక్కడ మీ వాళ్ళు ఎవ్వరు లేరు, వాళ్ళకి చెప్పకుండా పోయారు వాళ్ళిద్దరు. మాకు తెలియదు, వాళ్ళిద్దరే పోతారు ఎప్పుడైనా చేనుకి. ఏం లేదు, పత్తి వేసినాం అయిపోయింది. పత్తి వరిసేను వేసుకుంది, కోసిరు అయిపోయింది. మిషన్ పట్టించింది అయిపోయింది అంతే. ఇట్లా ఒక అడ్వకేట్ మీకు కూడా ఈ కాలనీ కూడా అనిపిస్తే ఒక అడ్వకేట్ ఉంది, మాకైనా ఇబ్బంది జరిగినప్పుడు మమ్మల్ని చూసుకుంటుంది అని చెప్పేసి మీకు హామీ ఉంటుండే కదా? మంచిగానే చూస్తుండే మమ్మల్ని, మాకైతే మంచిగానే ఉండే పిల్ల. అంటే ఈ బజార్ని తిరుగుతుండే, ఈ బజార్ని అందరితో కలిసి మెలిచి ఉంటుండే. హత్య చేసేసారు వాళ్ళు, మరి ఎట్లా చూసుకోవచ్చు? మంచి ఆమెనే అంటున్నాం కదా, సప్న మంచి. ఇటు వస్తుండేనా ఇక్కడ ఇంటికి వస్తుండేనా వాళ్ళన్న? ఈ ఇంటికి అంటే ఎప్పుడో ఒకసారి వస్తుండే కానీ రాకుండా ఇప్పుడు. అప్పుడు గౌతాలు ఇంట్లో ఉంటారు, ఇప్పుడు మోనే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉండరు. మేము మా ఇల్లు గాడ మేము గీడ మేము వచ్చి చూడకుట్టాం కదా, ఎవరి అయినా చూస్తారా? మాకు ఈ గొడవలు ఏడదైతే చూడలే, ఇంట్లోకి వచ్చి చూడలేము. ఏమన్నా నేనైతే చేనుకి కూలికి అన్ని పోతాను, నేనైతే చూడ పొద్దున్న దాకా అంటా నాకు తెలియదు అంతే. ఏం పని చేస్తుంటాడమ్మా వాళ్ళన్న? ఏం పని చేస్తాడు? ఏమో మోని వాళ్ళు ఏం చేస్తాడో మనకేం తెలుసు, నాకు తెలియదు. మోని వాళ్ళ పని చేశాడు. మీరు చెప్పండి. అయితే చేసిండు, అది తప్పేగా, చేసేది కాదు కానీ పిల్ల మంచి పిల్ల ఉండే, మా దగ్గర బాగుంటుండే. వచ్చి డ్యూటీకి వెళ్ళి రాగానే వచ్చి మాట్లాడుతుండే, అన్నీ మంచిగా చెప్పింది కానీ అదేం తీసుకొని అన్నది భూమి. కానీ ఇక వాళ్ళన్న చేసిండు అట్లా. ఇప్పుడు వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంది? ఇక అమ్మలు అయితే చాలా ఆగమైపోయినట్టు ఇప్పుడు. వాళ్ళ అమ్మలకైతే ఆ పిల్లనే చాలా, కొడుకులు కూడా చూడకపోయారు, అంత బాగా చూసుకుంటున్న పిల్ల. కానీ వాళ్ళ పరిస్థితి అట్లా అయిపోయింది ఇప్పుడు. చాలా మంచిగా ఉంటుండే, మా దిక్కు వస్తుండే కూర్చుంటుండే, అట్లా తెలుసు. ఎన్ని సంవత్సరాలు ఉంటుందమ్మా? ఉండొచ్చు 30 అవతలు ఉండొచ్చు. పెద్ద పిల్లలకు వాళ్ళ మమ్మీలు ఇద్దరు ఉండరు కదా, వాళ్ళ గురించి కూడా కొంచెం చేసుకోలేదు. మేము అందరం కూడా చాలా బెదిరించినాం మా పిల్లల్ని, చేసుకోమంటే మా అమ్మలు ఆగమవుతారని అంటుండే. ఇద్దరు వాళ్ళ నాయన ఇద్దరిని చేసుకున్నాం. అట్లా లేడు, చచ్చిపోయాడు. ఆ పిల్లనే మొత్తం చూసుకోవాలంటే వాళ్ళని అలా అట్లా అని బాగా అనేది మా తోటి. కానీ మేము కూడా బెదిరించినాం అనమాట, చేసుకో నువ్వు కూడా, అమ్మని చూసుకో నువ్వు కూడా చేసుకో అంటే చేసుకుంటా అన్నది. ఇప్పుడు మంచి రోజులు లేవు కదా అని అన్నది మొన్న వచ్చినప్పుడు. ఆడ కూర్చుంది, ఏం బాగా చాలా బాగా చూసుకుంటుంది ఆమె. చాలా బాగుంటుండే, ఎవరికి ఏమైనా ఆమె ముందడుగు వేస్తుండే, ఏది కానీ ధైర్యం చెప్తుండే, ఇట్లా కాదు అట్లా కాదు, ధైర్యంతో ఉండాలి, మనం ఉన్న రోజులు పోరాడాలి, న్యాయం కోసం పోరాడాలి, ఊర్లో హాస్పిటల్ కట్టాలని ఆమె కోరిక. వాళ్ళ నాన్న పేరు పైన కడితే నాకు 22 ఎకరాల భూమి ఉంది కదా, ఆ భూమి ఉన్నా ఏం చేయలేకపోయినా మీరు అన్నీ అమ్ముకురు కదా, 1 ఎకరా అమ్మినా సరే భూమి హాస్పిటల్ కట్టిస్తే ఆక్సిజన్ సౌలత్ లేదు కదండి, మైనాబాద్ వరకు బతకలేకపోతున్నారు. మా మామయ్యనే ఉన్నాడు, మా మామయ్య చనిపోయిండు స్పాట్లో. అయితే మీ మామయ్యని చూసినప్పటి నుంచి నాకు అనిపించింది, హాస్పిటల్ కడితే ఇంత ఆక్సిజన్ ప్రాబ్లం అనేది మన దగ్గర కొంచెం కొద్దిగానన్నా ఇదవుతుంది, కట్టాలి కంపల్సరీ. సాకలగూడెంలో ఒకటి, మా ఊరు సాకలగూడెం, కంచమన్గూడెం, కేతిరెడ్డిపల్లి 3. అయితే సాకలగూడెంలో ఒకటి, ఈడొకటి చిన్నగా కట్టి ఒక 4 నర్సులు పెట్టి 4 బెడ్లు వేసి ఆక్సిజన్ అన్న అందియాలి అని నా కోరిక అని చెప్పింది. నాకైతే లాస్ట్ నాకు అదే మాట చెప్పింది. పెళ్ళి చేసుకుంటా, 20 తారీఖు అట్లా మంచి రోజులు ఉన్నాయి, పెళ్ళి చేసుకుంటా, హాస్పిటల్ కడతా, కంపల్సరీ చేసుకుంటా, అందరిని పిలిచి పెద్దగా చేసుకుంటా, దొంగతనంగా ఎందుకు చేసుకోవాలి, నేను ఒక అబ్బాయిని ప్రేమించింది, అయితే ఆయనే చేసుకుంటానన్నది అంతే. ఆ వరకు అందరం ఒప్పుకున్నాం, సరే చేసుకో, మీ అమ్మ వాళ్ళని చూసుకో, అక్కడ వాళ్ళని చూసుకుంటారు అని చెప్పినాం. వాళ్ళ అమ్మ వాళ్ళని మాత్రం చిన్న పిల్లలాగా చూసుకుంటుండే, ఏది కానీ వాళ్ళ అమ్మ వాళ్ళని మాత్రం విడిచిపెట్టి ఉండకపో. మా అమ్మ వాళ్ళ కోసమే, మా అన్న ఇప్పుడు మా అక్క ఎవరు చూడకపోతే నేను చూస్తేనే కదా వాళ్ళకి ఏమన్నా ఉండేది, నేను కూడా లేకపోతే మా అమ్మ వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుందని పెళ్ళి చేసుకొని ఇక్కడనే ఉండి ఇద్దరిని చూసుకోవాలన్నట్టు అనుకుంది.
అంటే ఆల్రెడీ కొద్దిగా భూమి ఇచ్చిందంట కదమ్మా, ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆశపడ్డాడు ఇంకా కావాలి ఇంకా కావాలి అని చెప్పి. ఎందుకు తోడబుట్టిన వాళ్ళకి కూడా మొత్తం కావాలనుకోవడం ఎంతవరకు స్వాగతం? అది న్యాయం కాదు కదండి. ఇప్పుడు ఎవరికే కానీ ఆమె ఏం మొత్తం అయితే కావాలనుకోలే. ఆమె ఒక ఎకరా అమ్ముకొని తర్వాత వాళ్ళకే అవుతుండే. ఆమెకు మాత్రం ఒక కోరిక ఏంటంటే నేను చచ్చిపోయినా కానీ మా నాన్న పేరు ఇలవడాలి, కొంచెం ఊర్లో ఏదన్నా మంచి చేయాలన్న కోరిక మాత్రం ఆమెది. ఏది కానీ ముందలుగా అడిగేసి అందరికి వెళ్ళిపోయేస్తుండే. మాకు కూడా చాలా ధైర్యం చెప్తుండే. ఏది కానీ ఆమెతో షేర్ చేసుకుంటుండే. నా వరకు అయితే రోజు ఫోన్ మాట్లాడడం ఉండలేకపోతుంటే మేము వచ్చి కూర్చోవడము, మాట్లాడడం, మాకు ధైర్యం చెప్పడము, పెళ్ళిళ్ళు అయినా కానీ ఇట్లా అన్నిట్లో ముందడుగేయాలని చెప్పడం, అవన్నీ అయితే మస్తు చెప్తుండే. మాకు మాత్రం మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. మాకు చాలా అవును, పోలీసుల వల్ల కూడా చాలా తప్పు చేసింది సార్. కానీ చేసింది పోలీసుల వల్లదే చాలా ఇదైపోయింది. పోలీసులు పట్టించుకుని ఉంటే అసలు ఆమెకు ప్రాణహాని ఉండకపో. నాకు మాత్రము అది బాధ ఉంది. ఇక తెలియదు, అది మాత్రం తెలియదు సార్. చెప్తున్నా కదా, నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా. నాకు షేర్ చేసుకుంటుండే ఏవి కానీ నాతో అంటుండే. ఆమె చచ్చిపోవడం అనేది కలలాక అవుతుంది. మాకు చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది ఆమె చచ్చిపోవడం అనేది. వాళ్ళ అమ్మ పరిస్థితి ఏందనేది కూడా మాకు అర్థమవుతలేదు. చెప్పారు, లొంగిపోయారు కదా సార్, అరెస్ట్ చేయమని చెప్తే చెప్పారు. అందరు లొంగిపోయారు సార్, అందరు లొంగిపోయారు. ఆమె చచ్చిపోవడం మాత్రం న్యాయం చేస్తేనే ఆమె ఆత్మకో శాంతి, అంతే. నా కోరిక అయితే అది. వాళ్ళ అమ్మ పరిస్థితి ఎట్లా అర్థమవుతలేదు మాకు, అంతే. వాళ్ళ భూమి ఉంది అంతేగాని భూమి ఉన్నా చేసేటోళ్ళు ఉండాలి కదా. వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంది, ఇక వాళ్ళ అమ్మలనే ఇక చెప్పుకోవాలంతే. నా పేరు అభిలాష్ అండి, నేను న్యాయవాదిని. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే అటాక్ జరిగిందో న్యాయవాది స్వప్న మీద జరిగిన ఇన్సిడెంట్కి మేమందరం చెల్లించి ఇక్కడికి వాళ్ళ తల్లిదండ్రిని కలిసి విషయం ఏం జరిగింది అనేది తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే ఆమె న్యాయవాది అయ్యుండి కూడా ఒక అడ్వకేట్గా ఆమె ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని వాళ్ళ బ్రదర్ నుంచి థ్రెట్ ఉందని పదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్స్ ఇవ్వంగా కూడా వాళ్ళ తల్లి వాళ్ళు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ అక్యూజ్డ్ రాజు అమ్మ మీ పేరు రాజు వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం తర్వాత కూడా కనీసం ఒక కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటిదో ఇవాళ క్వశ్చన్లో ఉంది. ఒక అడ్వకేట్కి ప్రొటెక్షన్ ఇవ్వలేని పరిస్థితులల్లో అడ్వకేట్ని బ్రూటల్గా ఓపెన్గా అంటే ఒక ప్రైవేట్ సర్వే కండక్ట్ చేసే దగ్గర అక్కడ వాళ్ళ తన తల్లి ముందే తన అన్న వచ్చి రౌడీలతో ఇంకా ముగ్గురుతోటి వచ్చి అక్కడ బ్రూటల్గా చంపడం జరిగింది. దీని మీద ఇప్పుడు సాక్ష్యాలు కానీ ఏ రకంగా పోలీస్ చర్య తీసుకుంటారనేది ఇంకొక పెద్ద ప్రశ్న. నలుగురిని రిమాండ్ చేసినాము అని చెప్పేసి మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ కేసుని ఎలా దర్యాప్తు జరుగుతారో దీనికి కావాల్సిన విట్నెసెస్ కానీ ఎవిడెన్సెస్ కానీ ఏం ప్రొక్యూర్ చేసిండ్రు అనేది అందరూ అడ్వకేట్స్ దీని మీద ఫోకస్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తన తల్లి మాటల్లో ఆమె ఆవేదన ఏందో విని ఒకసారి అడ్వకేట్స్ అందరూ కూడా స్వప్నకి జరిగిన అన్యాయం, స్వప్న వాళ్ళ ఇంటి వాళ్ళకి జరిగిన అన్యాయంకి ఖచ్చితంగా మేమందరం కలిసి ప్రొటెస్ట్ చేసి తనకి న్యాయం జరిగేంతవరకు కంటిన్యూస్గా ఈసారి ఒకరోజు బాయ్కాట్ చేయడము, 2 రోజులు బాయ్కాట్ చేయడము లేదా ర్యాలీ తీయడం కాదు, డెఫినెట్గా వాళ్ళకి శిక్ష పడేంతవరకు ఇంకో అడ్వకేట్కి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేంతవరకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యేంతవరకు మేము నిద్రపోమని చెప్పేసి చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, ఇప్పుడు మేము ఊకునే ప్రసక్తే లేదు. ఏ పోలీస్ అయినా సరే ఎవరైనా సరే ఏం జరిగింది ఇంతసేపు అనేది మేము ఇప్పుడు అన్ని మొత్తం డీటెయిల్స్ సాక్ష్యాలు ఇక్కడ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినాము. పాత కంప్లైంట్స్కి అక్నాలెడ్జ్మెంట్స్ ఏంటి, ఏం జరిగింది, ఇంతకుముందు ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్కి ఏమన్నా సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా దొరుకుతాయా, వీళ్ళు పోలీస్ ఏ రకంగా ఇన్వెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా ఎవ్రీ అడ్వకేట్ దాని మీద విజిలెంట్గా ఉంటాడు. ఏ రకంగా ప్రాసెస్ ముందుకు పోతుంది అనేది కూడా 100%గా చూస్తామని చెప్పేసి చెప్తున్నాను. చట్టం పరిధిలో ఉన్న వాళ్ళకి ఇటువంటి సంఘటన జరిగితే సామాన్య పరిధిలో దురదృష్టకరం అండి, చాలా దురదృష్టకరం. ఒక అడ్వకేట్ అనేట ఆమె వేరే వాళ్ళకి ఇలాంటి సంఘటనలు జరిగితే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితుల్లో ఉండగా అలాంటి అడ్వకేట్ మీదనే ఇట్లాంటి బ్రూటల్ అటాక్ జరిగి ఇంత ఘోరంగా చంపేయడం జరిగింది. ఇప్పటివరకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి, కానీ అవన్నిటికీ ఏదో మేము ప్రొటెక్షన్ పాస్ చేస్తాం, బిల్ పాస్ చేస్తామని చెప్పేసి, యాక్ట్ పాస్ చేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు.
కానీ ఇవాళ జరిగిన దాని మీద సహించేలేదు లేదండి. దీని మీద డెఫినెట్ ఖచ్చితంగా అన్ని రకాలుగా ఈవెన్ మేము ధర్నాలకు కూడా రెడీగా ఉన్నాము. మేము ఓన్లీ కోర్ట్స్ బైకాట్ చేయడము, మమ్మల్ని మేము ప్రాబ్లంలో పెట్టుకోవడమే కాదు, డెఫినెట్గా లెజిస్లేచర్ ఉన్న ఎగ్జిక్యూటివ్కి ఈ ఖచ్చితంగా ఈ తాకిడి తాకుతుంది. ఆ రకంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ డెఫినెట్గా ఈ వీకెండ్ లోపల అందరితోటి సమావేశం పెట్టి ఉన్న అడ్వకేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడ్వకేట్స్ అందరితో కలిసి ఎట్లా ముందుకు పోదాము, ఎలాంటి ధర్నాలు చేద్దాము, ఏ రకంగా చేద్దాము అనేది ఖచ్చితంగా డిసైడ్ చేసేసుకుంటాం. డెఫినెట్గా అండి. లా అండ్ ఆర్డర్ ఇదే అండి. ఇప్పుడు ఇక్కడ ఈ రెండోసారి మూడోసారి కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆమెకి ప్రొటెక్షన్ ఇచ్చుకోలేకపోతే వ్యవస్థ దేనికోసం ఉంటుందనే ప్రశ్న కరెక్ట్ అండి మీరు అడిగేది. ప్రజలకు న్యాయం కోసం పోరాటం న్యాయవాదిని చంపేసి ప్రత్యేకమైన చట్టాలు ఏమైనా ఉంటాయి సార్, ఏమైనా కేసెస్ కానీ? అవునండి, ప్రత్యేకంగా న్యాయవాది మీద అటాక్ జరిగితే వాళ్ళకి బెయిల్ రాకుండా వాళ్ళకి అంటూ కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా మనకి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ పాస్ చేసే సిచ్యువేషన్లో ఉన్నది, ఆల్రెడీ పాస్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇది ఒకటే కాదు, ఇంకొక అడ్వకేట్ ఎవ్రీ అడ్వకేట్కి కూడా ఇంకా పర్టికులర్గా అంటే వెరీ కేటగిరికల్గా వాళ్ళకి ప్రొటెక్షన్, ఇంకొన్ని రైట్స్, ఇంకొన్ని వాళ్ళకి ప్రొటెక్షన్స్ అనేది గవర్నమెంట్ కల్పించాలి ఖచ్చితంగా. హోంశాఖ నుంచి కానీ వీళ్ళందరి నుంచి ఖచ్చితంగా చేస్తామండి. చేస్తాం డెఫినెట్గా. ఇప్పుడు పర్సూ చేస్తాము. దాని మీద ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అవన్నీ ఇంకా డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ దూరంలో ఒక ఫామ్ హౌస్ ఉన్నది అని చెప్పేసి చెప్తుంది. అక్కడ బోర్ దగ్గర ఒక సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నది. ఆ డీటెయిల్స్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రెడ్డిలకే పనిచేస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల రక్షణకు ఎక్కడ, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ తన ముడ్డి కింద పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీల పైన దాడులు జరుగుతూ ఉంటే కూడా తన లా అండ్ ఆర్డర్ను మరి ఏం చేస్తూ ఉన్నాడు ఈయన? మరి ఆయన కిందనే ఇన్ని శాఖలు పెట్టుకున్న ఆయనే ఈ తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమయ్యి ఇన్ని హత్యలు తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న హత్యలు ఇంతకుముందు ప్రభుత్వంలో ఎక్కడ లేదు. ఒక న్యాయవాది అంటే అన్యాయాలపైన పోరాడి బాధితుల పక్షాన నిలబడి ఒక న్యాయవాది పైనే ఇంతటి ఘాతకానికి పాల్పడ్డ ఈ వ్యక్తులపైన ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఎటువంటి చర్య తీసుకున్నది? ఎందుకంటే ప్రభుత్వం అనేది ఇక్కడ పూర్తిగా విఫలమైంది. పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా విఫలమైంది. అంటే రేవంత్ రెడ్డి చేతుల్లో ఉన్న తన శాఖ కూడా ఇంత పూర్తిగా విఫలమైనాక కూడా ఇప్పటి వరకు స్పందించకుండా అదే వేరే వర్గాలకు సంబంధించిన ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులకు ఏది ఉంటేనే ఆన్ ది స్పాట్ చిట్కలలో మన చర్యలు తీసుకునే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఇలాంటి ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఉండకూడదా? మరి ఈ న్యాయవాదుల పైన ఇలాంటి ఈ దుర్గతాలు జరుగుతూ ఉంటే ఈ న్యాయం ఇప్పుడు పోలీసులు కూడా చట్టానికి లోబడే కదా పనిచేయాలి, జ్యుడిషియరీకి లోబడే కదా పనిచేయాల్సిన బాధ్యత, రాజ్యాంగం విలువలకు లోబడే కదా పనిచేయాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉన్నది. మరి పోలీసు వ్యవస్థ ఈరోజు ఫెయిల్ అయింది. రేవంత్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తాడని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కూడా దీన్ని ఖచ్చితంగా ఒక యువ న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఒక యువ న్యాయవాదిగా ఇప్పుడు ఒక జూనియర్ అడ్వకేట్ పైన జరిగిన ఈ ఘాతుకాన్ని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ఒక పెద్ద ఉద్యమాన్ని తయారు చేస్తాం. రాబోయే రోజులలో ఎవరైతే న్యాయవాదుల పైన ఇటువంటి ఘాతకాలు చేయాలన్నా దాడులకు పాల్పడాలన్నా ఉచ్చబోసుకునే విధంగా మేము రాబోయే రోజులలో న్యాయవాదులు కూడా తయారయ్యే విధంగా మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ పైన మేము యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాం. లేకపోతే ఒకటి కాదు, ఈ మధ్య కాలంలో న్యాయవాదుల పైన దాడులు ఎక్కువైనాయి. అంటే న్యాయవాదులు న్యాయం గురించి పోరాడకూడదా? మరి నాకు అర్థమైతలేదు. న్యాయవాదులకే నువ్వు రక్షణ కల్పించలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈ సామాన్య ప్రజలకు ఎటువంటి రక్షణ కల్పిస్తుంది? లా అండ్ ఆర్డర్లో విఫలమైన ఈ రేవంత్ రెడ్డి మరి దీనికి ఏం సమాధానం చెప్తాడో నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. నీ మనస్సాక్షి మీద నువ్వు ఖచ్చితంగా నీ మనస్సాక్షికి నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు ఈ స్వప్న కుటుంబానికి జరిగిన అన్యాయం పైన నువ్వేం చర్య తీసుకుంటావో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెంటనే ఒక ప్రకటన వెలువడాల్సిన బాధ్యత మీపై ఉన్నది. ఇప్పుడు అక్యూజ్ని అరెస్ట్ చేసి లోపల పెట్టినా అని మాట్లాడుతూ ఉన్నారు కదా. అక్యూజ్డ్కి జీవితకాలం శిక్ష పడే విధంగా అంటే ఒక ప్రాణానికి విలువ లేకుండా అత్యంత దారుణంగా ఈ మానవీయ విలువలకు
మానవతా విలువలకు కూడా చోటు లేకుండా అయిపోతూ ఉన్నది ఇప్పుడున్న సమాజంలో. అంటే ఒక సొంత కుటుంబ సభ్యురాలని ఆస్తి తగాదాల విషయంలో చంపడం అనేది, అది ఒక న్యాయవాద వృత్తిలో ఉన్న ఒక వ్యక్తిని సొంత చెల్లెనే చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఈ న్యాయ వ్యవస్థలో కూడా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ కూడా బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నది. న్యాయ వ్యవస్థలోకి రావాలనుకుంటున్న ఇంకా యువ న్యాయవాదులకు కూడా ఇది ఖచ్చితంగా ఒక భయానక దృశ్యాన్ని ఇది ఏర్పరిచింది. న్యాయవాది 10 సార్లు పోలీసులను కూడా కంప్లైంట్ అదే అంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఈ స్వప్న విషయంలో కాదు, దాదాపు తెలంగాణ రాష్ట్రంలో చాలా దాడులు జరిగినాయి. చాలా మంది పైన ఇప్పుడు అంతెందుకు మనం ఈ దగ్గరలో ఉన్న హైదరాబాద్ పట్టణంలో రోజుకు ఒక 2-3 హత్యలు జరుగుతూ ఉన్నాయి. అంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ తన ముటి కింద పెట్టుకున్న రేవంత్ రెడ్డి మరి ఏం పనులు చేస్తూ ఉన్నాడు? విదేశాలు తిరుగుతాడు, ఢిల్లీలోకి తిరుగుతుండదు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం రక్షణ పైన తనకు ఎటువంటి అవగాహన లేదా? మరి ఎందుకు తనకు మరి ముఖ్యమంత్రి పదవి ఎందుకు వేస్తూ ఉన్నాడు? చేతగానప్పుడు ఈ హోంమంత్రి పదవిని ఇంకొక ఎలిజిబుల్ క్యాండిడేట్కి ఎవరికైనా ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉన్నది. నీకు పని భారం ఎక్కువైతే వేరే వాళ్ళకి ఇచ్చి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమమే నీ రక్షణ నీ బాధ్యత కదా. ఈరోజు నీ లా అండ్ ఆర్డరు, నీ పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. దీనిపైన నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. తెలంగాణ ప్రజలకు మరియు స్వప్న కుటుంబానికి నువ్వు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీపై ఉన్నది. మరి స్వప్న కుటుంబ సభ్యులకు నువ్వు ఏ విధంగా న్యాయం చేస్తావు? దాంతో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం రక్షణ పైన నువ్వు ఎలాంటి భరోసా కల్పిస్తావో తక్షణమే నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీపై ఉన్నది. లేకపోతే ముఖ్యమంత్రి కుర్చీ నుంచి నువ్వు తప్పుకోవాల్సిన బాధ్యత కూడా నీపై ఉన్నది. అలాగే ఇంకొక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము హెచ్చరించేది ఏంటంటే న్యాయవాదుల రక్షణకై ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను అతి త్వరలో ఎంత తొందరగా వీలైనంత తొందరగా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రవేశపెట్టాల్సిన బాధ్యత, అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. లేని ఎడల దేశంలో ఉన్న న్యాయవాదులందరూ రోడ్డెక్కితే, దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ అంతా, జ్యుడిషియరీ అంతా బయటకు వస్తే తెలంగాణ కాదు దేశంలో ఉన్న పూర్తి న్యాయ వ్యవస్థ మొత్తం రోడ్లెక్కితే మాత్రం మీ ప్రభుత్వాల మనుగడకి చాలా చెంపపెట్టు అవుతుంది, గొడ్డలు పెట్టు అవుతుంది. మీరు అంత దాకా తెచ్చుకోవద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. స్వప్న కుటుంబానికి మరియు ఆ అంతకునికి ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు మేము న్యాయవాదులుగా, దాంతోపాటుగా విద్యార్థి సంఘాలుగా కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.